శ్రీకాకుళం ఎమ్మెల్యే ఇంటికి సోలార్ పవర్ 3 kV కెపాసిటీతో 2 సోలార్ యూనిట్లు ఏర్పాటు. తన స్వగృహానికి ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ను ప్రారంభించిన శాసనసభ్యులు గొండు శంకర్. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీఎం సూర్యాశర్ సోలార్ పథకం ద్వారా 3 kV కెపాసిటీతో 2 యూనిట్లను శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ స్వగృహానికి ఏర్పాటు చేసుకున్నారు. శనివారం సోలార్ పవర్ యూనిట్లను శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు శంకర్ మాట్లాడుతూ, పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ పవర్ను ప్రతి ఒక్కరూ గృహాలకు వినియోగించుకుంటే కరెంట్ బిల్లులు చాలా వరకు తగ్గిపోతాయని పేర్కొన్నారు. ప్రభుత్వం సమకూరుస్తున్న సబ్సిడీని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుంటే 5 సంవత్సరాలలో కట్టవలసిన కరెంటు బిల్లు ద్వారా సోలార్ యూనిట్ను ఏర్పాటు చేసుకోవచ్చు అని, తర్వాత మిగులు విద్యుత్ను గిడ్డుకు ఇతర అవసరాలకు అమ్ముకోవచ్చు అని తెలిపారు. 15 రోజుల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేయడంతో ఎలక్ట్రికల్ ఎస్ఈ, ఈఈ, ఇతర సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఎస్ఈఎన్ కృష్ణమూర్తి, ఈఏఈ, ఏడీఈ, నియోజకవర్గం తెలుగు మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి, శంకర్, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, ఇతరులు తదితరులు పాల్గొన్నారు. సో ఇది అవకాశాన్ని సబ్సిడీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వం ఇస్తుంది కనుక ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకొని ప్రతి ఇంటి పైన ఈ సోలార్ ఎనర్జీని మనం పెట్టుకోగలిగితే మన కరెంటు బిల్లు చాలా సేవ్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మనకి ఇచ్చే సబ్సిడీ లోన్ కూడా తీసుకోవచ్చు. ఆ లోన్లోనే కరెంటు బిల్ అయ్యే డబ్బులు లోన్ కట్టిస్తే మనకి అది కూడా క్లియర్ అయిపోద్ది. 5 years లోపలే మనకి 3 kV యూనిట్కి మనం పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇది ఒక మంచి స్కీము ప్రభుత్వం మనకు కల్పిస్తుంది కనుక తప్పకుండా దీన్ని ఉపయోగించుకొని మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి మనం భాగస్వాములు అవ్వాలని నేను ప్రజలందరికీ విన్నవించుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అందరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం.